వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. మా ఇంటికి రిలేషన్స్ వచ్చినారనేసి నేనైతే ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అయితే మసాలా అయితే చూసేద్దాము. ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత మన ఇంట్లో ఆల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, పట్టా, లవంగా, జాజికాయ, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పెరుగు అన్నీ ఆల్ మిక్స్ చేసేసి మళ్ళీ పైనుంచి ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేస్తే బిర్యానీకి చికెన్ మసాలా వేసినాం కదా ఇప్పుడు అన్నీ ఆ చికెన్కి అనేది బాగా పట్టుకొని తర్వాత 1 అవర్ 2 అవర్స్ మనం పక్కన పెట్టుకుంటాం కదా ఈ చికెన్ని. అప్పుడు ఆయిల్ అంతా చికెన్ నుంచి వదిలేస్తుంది. ఏదైతే మనం ఇప్పుడు ఆయిల్ వేస్తున్నామో ఆయిల్లో మొత్తం ఇదైపోయింది. మొత్తం మసాలా అంతా కలిపినాక కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకోండి. తర్వాత ఇది మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇలా మొత్తం కలిపినాక ఒక సైడ్కి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే బిర్యానీకి కావాల్సిన రైస్ ఉడకపెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటరు, అల్లం పేస్ట్, సాల్ట్, మన పట్టా, లవంగా, బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, నిమ్మకాయ, ఒక 2-3 డ్రాప్స్ నిమ్మకాయ అంతా వేసేసి నెయ్యి ఉంటే నెయ్యి వేయండి, ఆయిల్ ఉంటే ఆయిల్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. బాగా వాటర్ మసిలిన తర్వాత ఆల్రెడీ మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో వాటర్ బాయిల్ అయినాక దాంట్లో అయితే యాడ్ చేసేద్దాము. మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం ఇది ఉడకడానికి పెట్టేసుకొని కొంచెం 80% ఉడికిందంటే మనం ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదా ఆ గిన్నెలోకి అయితే ఈ రైస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక్కొక్క లేయర్గా వేసుకొని మంచిగా రైస్ అంతా దాంట్లో వేసేద్దాము. చికెన్ని సపరేట్గా ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ మనం 2 అవర్స్ నానబెట్టుకున్న చికెన్ కాబట్టి వేరే సపరేట్గా దాన్ని కుక్ చేయాలి అది ఏం లేదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే చికెన్ని సపరేట్గా మసాలా అంతా కలిపినాక బాయిల్ చేస్తారు. అలా బాయిల్ చేయడం వల్ల చికెన్ అనేది పెరుగు ఉంటుంది కదా మన దాంట్లో, ఆ పెరుగు అంతా వాటర్ అయిపోయి దాని టేస్ట్ అనేది రాదు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, చికెన్ అంతా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, మన ఫుడ్ కలర్, కొత్తిమీర, పుదీనా పైనుంచి మొత్తం గార్నిష్ చేసేసినాక నెయ్యి వేసుకొని ఒక 20-25 మినిట్స్ దాన్ని దమ్మిచ్చినామంటే చికెన్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది. వేడి చికెన్ బిర్యానీ రెడీ. మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినొచ్చు. చూడండి, నేను తీసి చూపిస్తాను ఎలా ఉందో బిర్యానీ. అబ్బా, రైస్ అంతా బాగా పొడిగా వచ్చింది చూసారా. బిర్యానీ పీసెస్ కింద నుంచి నేను ఇలా తీస్తున్నాను. అవును, ఇంతకీ మీకు ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టము, ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే డెఫినెట్గా ట్రై చేయండి. వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒక ఆనియన్, నిమ్మకాయ అంతా పిండుకొని తింటుంటే చికెన్ చూసినారా ఎలా ఉడికిపోయింది, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.